హలో వెల్కమ్ బ్యాక్ టు హౌస్ హెల్ప్ ప్రొడక్ట్స్. చూస్తున్నారు కదా, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ హిప్ బెల్ట్స్ తీసుకొచ్చేసాను. ఇవన్నీ మీరు శారీస్ మీదకి ఆర్ గౌన్స్ మీదకి వెస్ట్రన్ వేర్కి అన్నిటికీ పేర్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చూపిస్తాను, ప్యాటర్న్ ఎలా ఉంది అనేసి చూద్దాం. మనం టోటల్గా 10 సెట్స్ ఆర్డర్ చేశానండి. నాకు 9 డెలివరీ అయ్యి ఒకటి వచ్చేసి క్యాన్సిల్ అయిపోయింది. అన్ని కొత్త కొత్త డిఫరెంట్ ప్యాటర్న్సే ఆర్డర్ చేశాను. ఇది వచ్చేసి మనకి ఇలా ఫ్లవర్ బో టైప్ వస్తుంది. బ్యాక్ సైడ్ మనకి ఇదంతా ఎలాస్టిక్ ప్యాటర్న్గా ఉంటుంది. మనకి ఏ నడుము వాళ్ళకైనా ఈజీగా ఫిట్ అయిపోతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి ఇలా 2 క్లిప్పింగ్ మాదిరిగా ఈ విధంగా ఉంటుంది. ఇది మనం వేసుకుంటే వచ్చేసి లుక్ ఈ విధంగా మనం స్టైల్ చేసుకుని క్రియేట్ చేసుకోవచ్చు. ఇలా మంచి స్ట్రెచబుల్ ఫ్యాబ్రికే ఉంటుంది ఇది మనకి. అండ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే ఈ విధంగా ఉంటుందండి. నేను ఒకసారి మీకు ఇలా స్ట్రెచ్ చేసి కూడా చూపిస్తున్నాను, చూడండి ఎంత స్ట్రెచబుల్ అవుతుందో. పెట్టుకుంటే దీని లుక్ వచ్చేసి ఈ విధంగా ఉంటుందండి. ఏ డ్రెస్ మీదకైనా చాలా బాగా సెట్ అయిపోతాయి ఇవన్నీ వచ్చేసి. సెకండ్ వన్ కూడా సేమ్ ప్యాటర్న్లో ఉంది, కాకపోతే ముందు బ్రోచ్ వచ్చేసి వేరే విధంగా ఉంది. సెకండ్ వన్ వచ్చేసి ఈ విధంగా ఉంది. ఇది ఫస్ట్ వన్ బో టైప్ మోడల్ అండ్ ఇది వచ్చేసి మనకి బాక్స్ ఆర్ ఫ్లవర్ టైప్ మోడల్. ఇది వచ్చేసి మనకి ఇట్లానే సేమ్ హుక్ మాదిరిగానే ఇచ్చేసారండి, కాకపోతే ఇది కొంచెం డిఫరెంట్గా ఉంది. అది మనకి 2 సైడ్న హుక్ ఇచ్చారు, 2 సైడ్న ఓపెన్ ఇచ్చారు. ఇది మనకి పైన హుక్ ఓపెన్ ఈ విధంగా ఇచ్చారు. ఇది వచ్చేసి దీని ప్యాటర్న్. మనకి వెనకాల ఎలాస్టిక్ కానీ ముందు వచ్చేసిన ఈ వర్క్ ఏదైతే ఉందో చాలా ప్రీమియం క్వాలిటీ కనిపిస్తుంది అండ్ మంచి రిచ్ లుక్ అనేది ఇస్తుందండి. ఇది కూడా వచ్చేసి ఇలా ఎలాస్టిక్ మోడల్. ఈ విధంగా మనకి నేను బ్యాక్ సైడ్ కూడా ఇలా చూపెడుతున్నాను, చూడండి దీని ఎట్లా ఉంటుంది. స్ట్రక్చర్ వచ్చేసి ఈ విధంగా ఉంటుంది దీని లుక్ వచ్చేసి. థర్డ్ వన్ వచ్చేసి ఇదే బ్లాక్ కలర్లో మందం స్ట్రాప్ ఉన్న వాళ్ళు ఇష్టం లేదు అనుకుంటే ఇలా సన్న స్ట్రాప్ ఉన్న వాళ్ళు ఇష్టం ఉన్న వాళ్ళు కూడా తీసుకోవచ్చండి. నేను ఎక్కువ బ్లాక్ కలరే చూస్ చేశాను, ఎందుకంటే బ్లాక్ అన్నిటి మీదకి నడుస్తుంది కాబట్టి. ప్లస్ శారీస్ మీద కూడా బ్లాక్ కలర్స్వి చాలా బాగా కనిపిస్తాయి. ఇది వచ్చేసి ఎలా అంటే మనకి ఫ్రంట్ టైప్ ఉంటుంది. ఫ్రంట్ వచ్చేసి మనకి ఇలా గోల్డ్ కలర్ దాంతో మంచి స్టైలిష్గా అనేది ఈ విధంగా ఇచ్చేసారు. పెట్టుకుంటే వచ్చి లుక్ ఈ విధంగా ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే మనకి ఇలా బటన్స్ అనేది ఇలా మనం పెట్టుకుని ఇట్లా ట్యాప్ చేస్తే మనకి సెట్ అయిపోతుంది అనమాట. అన్నీ కూడా ఎలాస్టిక్స్ చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి మన థర్డ్ వన్. ఫోర్త్ వన్ వచ్చేసి చాక్లెట్ కలర్లో చూపిస్తున్నాను. ఏ సైజు వాళ్ళకన్నా ఈజీగా వచ్చేస్తుంది, అస్సలు భయపడాల్సిన అవసరమే లేదండి. ఇది కూడా మనకి స్ట్రెచబుల్లేనండి, అన్నీ మనకి స్ట్రెచబుల్. ఏ నడుము వాళ్ళకైనా ఈజీగా వచ్చేస్తాయి అనమాట. ఇది ఎలా పెట్టుకోవాలి అని అనుకుంటున్నారా? దీనికి హుక్కు ఏవి లేవు. దీని లోపలికి ఇలా అని ఇదిగోండి ఈ విధంగా మనకి దీన్ని పెట్టుకోవడం అనేది జరుగుతుందనమాట. ఇది మనము జీన్స్ వేసుకుని బెల్ట్ ప్లేస్లో కూడా పెట్టుకోవచ్చు. ఈజీగా చూపిస్తుందని చూడండి. దీని లోపలికి ఇలా మనం సెట్ చేసుకుంటే ఈ విధంగా సెట్ అయిపోతుందండి. ఈ విధంగా మనము పెట్టుకోవచ్చు దీన్ని కూడా స్టైల్ చేసుకోవడానికి. నెక్స్ట్ వన్ వచ్చేసి బ్లాక్ కలర్ ప్యాటర్న్ అని చూపిస్తున్నాను. ఇలా దీనికి 3 పెద్ద పెద్ద స్టోన్స్ అనేది ఇచ్చి ఇక్కడ మనకి అడ్జస్ట్మెంట్ టైప్లో ఈ విధంగా ఉంటుంది. ఇది కూడా స్ట్రెచబుల్గానే ఉంటుంది మనకి. ఆ కలర్ది చూసాం కదా, ఇట్లా బటన్స్ ప్రెస్ ఆన్ టైప్లో ఉన్నది, అదే లాంటిది ఇది కూడా. అండ్ సన్న స్ట్రాప్ మనకి ముందు వాటితో పోల్చుకుంటే ఇది వచ్చేసి మనకి సన్న పట్టి ఉన్న స్ట్రాప్. ఇది శారీస్ మీదకి కానీ దేని మీదకైనా ట్రెడిషనల్గా కొంచెం పెట్టుకోవాలి అని అనుకుంటున్నా, లేకపోతే ఏదన్నా లాంగ్ పార్టీవేర్ గౌన్స్కి వేసుకోవాలనుకుంటున్నా కానీ వైట్ పర్ల్స్ది కూడా నేను తీసుకొచ్చాను. ఒకసారి మీకు క్లోజ్అప్ లుక్లో కూడా చూపిస్తున్నాను. ఇలా ఉంటుంది మనకి. ఇది మనము బ్యాగ్స్ అల్లిక అంటారు కదా, ఆ అల్లిక ప్యాటర్న్లో దీని లోపల ఎలాస్టిక్తో ఈ విధంగా ఇచ్చారు. ఇది కూడా వచ్చేసి మనకి మంచి స్ట్రెచబుల్ దాంట్లోనే ఉంది. అండ్ హుక్ వచ్చేసి మనకి లాకెట్కి ఇచ్చేసారు. దీనికి ఉన్న మనం థ్రెడ్ దానికి ఇలా సెట్ చేసుకుంటే సరిపోతుందండి. దేని మీద వేసుకున్నా కానీ చాలా అంటే చాలా బాగా కనపడతాయి. ఇది వచ్చేసి ఏంటి అంటే ఇది మనకి 2 in 1గా వేసుకుంటారు కదా, ఆ విధంగా ఉంటుంది. నేను దీన్ని మీకు క్లియర్ లుక్ చూపిస్తాను, ఒక్క సెకండ్ ఇది ఓపెన్ చేసి. సో ఇది వచ్చేసి మొత్తం ఓవరాల్గా మనకి ఇలా ఉంటుంది. ఇది మనకి 1 సైడ్ ఇలా 2గా కనిపిస్తాయండి. మనం ఇలా శారీ వేసుకుంటే 1 సైడ్ ఇలా 2గా కనిపించి అండ్ 1 సైడ్ వచ్చేసి మనకి ఇలా సింగిల్ లైన్ అనేది ఉంటుంది. ఒక సైడ్ వచ్చేసి ఇలా డబల్ చైన్ పర్ల్స్ మాదిరిగా వచ్చేస్తుంది. బ్యాక్ సైడ్ దీనికి మొత్తం ఇలా చైన్ అనేది ఇచ్చారు. అండ్ దీనికి వచ్చేసి మనకి బ్రాస్లెట్స్కి ఉండే హుక్ టైప్ ఉంటుంది కదా, ఆ విధంగా ఉంది. వేసుకుంటే ఇది శారీస్ మీద కానీ చూస్తున్నారు కదా ఎంత పెద్దగా ఉందో. ఇది కూడా వచ్చేసి ఏ సైజు వాళ్ళైనా ఈజీగా వేసుకోవచ్చు అనమాట. అండ్ ఏ డ్రెస్సెస్ మీద కూడా ఫిట్ అయిపోతుంది. ఇది వచ్చేసి దీని ఓవరాల్ లుక్ అండి, ఈ విధంగా ఉంటుంది మనం దీన్ని వేసుకుంటే. శారీస్ మీదకి ఆర్ శారీస్ లోపల కూడా కొంతమంది ఇప్పుడు సన్న బెల్ట్స్ హిప్ బెల్ట్స్ అనేది వేసుకుంటున్నారు కదా, ఆ ప్యాటర్న్లోనే ఇవి మనకి ఒకటే కోంబోలో మనకి 3 వచ్చేసాయి అనమాట. ఫస్ట్ వన్, సెకండ్ వన్ అండ్ ఇది వచ్చేసి థర్డ్ వన్. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా
గోల్డ్ నాన్తాడు ఉంటుంది కదండి, మెడలో వేసుకుంటాం మనము, ఆ విధంగా నాన్తాడు టైప్లో ఉంటుంది, సన్నగా వచ్చేసి. దీనికి మనకి బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా చైన్ అనేది ఇచ్చేసారు. అండ్ వేసుకుంటే వచ్చేసి కనపడినట్టుగా ఈ విధంగా ఉంటుంది. శారీస్ లోపల ఇప్పుడు చాలా మంది వేసుకుంటున్నారు, అందుకని నేను ఈ టైప్లో కూడా ఒకటి మీకు తెప్పించాను, సో దట్ మీకు ఏదైనా యూజ్ అవుతుంది అనేసి. ఇది వచ్చేసి కోంబోలో ఫస్ట్ వన్. సెకండ్ వన్ వచ్చేసి కొంచెం సన్నగా ఉంటుంది, లేదు అంత లావు వేసుకోమేమో అని అనుకుంటే ఇది చూడొచ్చు. ఇలా మనకి బీడ్ చైన్ ఈ విధంగా ఉంటుందన్నమాట. మీకు దగ్గర లుక్లో కూడా చూపిస్తుందని నేను అర్థమవుతుందని అనుకుంటున్నా. ఇలా ఒక గుండు ఒక చైన్ ఈ విధంగా వచ్చేస్తుంది మొత్తం లుక్ వచ్చేసి. బ్యాక్ సైడ్ మనకి ఇది చైన్ మనకి బ్యాక్ సైడ్ వస్తుంది అనమాట. మనం ఇది వేసుకున్నా కానీ బాగుంటుందండి. కొంచెం ఎక్కువ లావుగా ఉండడం ఇష్టం లేని వాళ్ళు దీన్ని ప్రిఫర్ అనేది చెయ్యొచ్చు. ఆర్ ఇలా నాన్తాడు టైప్ కాదు, మాకు కొంచెం మందంగానే ఉండడం ఇష్టము అని అనుకునే వాళ్ళు ఇది చూడొచ్చు. మనకి తమిళనాడు స్టైల్ వాళ్ళు మెల్లో వేసుకుంటారు చూడండి చైన్స్, దాని ప్యాటర్న్ లాగా ఉంటుంది. ఇది వచ్చేసి ఈ ప్యాటర్న్ అండి, ఇలా కనిపిస్తుంది. దీని లుక్ వచ్చేసి ఇలా మనకి అల్లినట్టుగా చైన్ అనేది ఈ విధంగా ఉంటుంది. అండ్ ఇది కూడా మనకి పెద్ద చైనే ఇచ్చేసారు. ఇంత పెద్ద చైన్ అనేది ఉంది. దీనికి బ్యాక్ సైడ్ కూడా ఇలానే చైన్ ఉంది. దీనికి కూడా మనకి హుక్ ప్యాటర్న్లో ఈ విధంగా ఉంటుంది. శారీస్ మీద పెట్టుకోవచ్చు, ఆర్ శారీస్ వేసుకున్న తర్వాత లోపల కూడా పెట్టుకుంటున్నారు కదా, ఆ ప్యాటర్న్లో ఇది కూడా ఒక సెట్. ఈ మూడు కలిపి మనకు ఒక కోంబో రూపంలో వచ్చేసిందండి. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీగా ఉన్నాయి ఫ్లిప్కార్ట్లో ఇవన్నీ. నాకు తెలిసి 3 కోంబో 160 ఎంతనో వచ్చినట్టుంది, అంతే, చాలా అఫోర్డబుల్గా ఉన్నాయి. అండ్ లాస్ట్ వన్ వచ్చేసి మనకి బ్లాక్ కలర్లోనే సింపుల్గా ఇష్టపడే వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ పర్ల్ చూడొచ్చు. హాఫ్ పర్ల్, ఇది వచ్చేసి పెద్దది అండ్ ఇది వచ్చేసి చిన్నది. బెల్ట్ స్ట్రాప్ మోడలే ఉంటుంది. నేను ఇందాక చూపించిన సన్న స్ట్రాప్స్ కన్నా ఇది ఇంకా సన్నది, కనిపించొద్దు అస్సలు నాకు అని అనుకుంటే ఇది చూడొచ్చు. ఇవి వచ్చేసి మనకి అన్ని ఫ్లిప్కార్ట్లో నుంచి, నేను కింద లింక్స్ డిస్క్రిప్షన్లో క్లియర్గా మెన్షన్ చేస్తాను. ఇవాళ నేను వేసుకున్న ఈ గౌన్ కూడా నేను ఆల్రెడీ 1 పీస్ దాంట్లో వీడియోలో ఇచ్చాను, అది ఎవరైనా చూడలేదు అనుకుంటే దాన్ని కూడా చెక్అవుట్ చేయొచ్చు. ఇదే కాకుండా మరికొన్ని కొత్త కలెక్షన్ కోసము మన పేజ్ని ఫాలో చేసి పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్ అండ్ ఆల్సో యూట్యూబ్ కూడా సేమ్ నేమ్ హౌస్ హోల్డ్ ప్రోడక్ట్స్తోనే ఉంటుంది. ఫాలో చేసి పెట్టుకున్న తర్వాత పక్కనే వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి పెట్టుకోండి. కొత్త అప్డేట్స్ మీ వరకు ఫాస్ట్గా వచ్చేస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.